హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. సో ముఖ్యంగా 2024లో బాగా పర్ఫామ్ చేసిన అసెట్ క్లాసెస్ గురించి తెలుసుకుందామండి. వాటి ప్యాటర్న్ అనేది డీకోడ్ చేద్దాం ఇందులో. హాయ్ మ్యామ్. హలో అండి. మ్యామ్, 2024లో ఎలాంటి అసెట్ క్లాసెస్ బాగా పర్ఫామ్ చేయడం జరిగింది? ముఖ్యంగా మీరు కమోడిటీస్ గురించి అయితే కొంచెం స్పెషల్ స్టోరీ చెప్పాల్సి ఉంటుంది. సో అండ్ దట్ 2025 రాబోతుంది. సేమ్ ప్యాటర్న్ వర్కౌట్ అవుతుందో లేదో కూడా చెప్పండి. యా షూర్ అండి. సో ఎవరైనా సరే ఒక ఇయర్ అయిపోయిన తర్వాత మనందరం యాజ్ అ ఫైనాన్షియల్ ప్లానర్ వీ డూ రికమెండ్ టు ఆల్ ద వ్యూవర్స్ అండ్ ఆల్ ద ఇన్వెస్టర్స్ ఒకసారి మన పోర్ట్ఫోలియో పెర్ఫార్మెన్స్ చూడాలి కదండి. లైక్ మనం ఎక్కడెక్కడ ఈ ఇయర్లో ఇన్వెస్ట్ చేసాము. సో మీరు స్టాక్స్లో చేసి ఉండొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో, లేకపోతే గోల్డ్, ఇంకా చాలా అసెట్ క్లాసెస్లో, ఈవెన్ ఎఫ్డి ఇలాంటి ప్రోడక్ట్స్లో అన్నిటిలో కూడా మనం పెడుతూ ఉంటాము. సో ఎంత రిటర్న్ మనకు వచ్చింది అనేది ఇవాల్యుయేట్ చేసుకోవాలండి. సో ఎవరైనా చేసుకోకపోతే దిస్ ఈజ్ వి కాల్ ఇట్ యాజ్ హెల్త్ చెకప్. మనం ఇయర్కి ఒకసారి వెళ్ళి హెల్త్ చెకప్ ఎలాగైతే చేయించుకుంటామో అలానే వెల్త్ చెకప్ కూడా చేసుకోవాలి. సో మేమందరం రికమెండ్ చేసేది ఏంటంటే యాజ్ అ న్యూ ఇయర్ మంచిది ఏదైనా ఒక వర్క్ చేయాలి అనుకుంటే జస్ట్ గో టు ఏ ఫైనాన్షియల్ ప్లానర్, లేకపోతే మా దగ్గరకు వచ్చిన ఒకసారి ఆ పెర్ఫార్మెన్స్ గురించి ఇవాల్యుయేట్ చేసి ఓకే మనం చేస్తుంది కరెక్టా కాదా, లేదు మనం దాన్ని ఏ విధంగా మళ్ళీ చేంజెస్ చేసుకోవాలి అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్. ఇక్కడ మనకి రెండు సిచ్యువేషన్స్ మారుతాయండి. ఒకటి ఏంటంటే ఎకనామికల్గా మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ మారుతాయి. అంటే లైక్ జీడిపి కానీ, ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, లేకపోతే కొన్ని సెక్టార్స్ పెరగడం, కొన్ని సెక్టార్స్ తగ్గడం, కొన్ని అసెట్ క్లాసెస్ పెరగడం, రియల్ ఎస్టేట్ ఒకలా పెర్ఫార్మెన్స్ చేస్తుంది, గోల్డ్ ఒకలా చేస్తుంది. ఇదంతా ఏంటంటే ఎకనామికల్ కండిషన్స్గా ఎలా చేంజెస్ అయ్యాయి. ఇంకోటి ఏంటంటే మీ లైఫ్లో పర్సనల్గా చాలా చేంజెస్ రావచ్చు ఈ ఇయర్ అంతా. మీరు కొంచెం జాబ్ చేంజెస్ అయ్యి ఉండొచ్చు, యు ఆర్ గెటింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్లో, అందులో చేంజెస్ రావచ్చు. మీ ఫ్యామిలీ లైఫ్లో చేంజెస్ రావచ్చు, మీ పర్సనల్ లైఫ్లో చేంజెస్ రావచ్చు. దాని తగ్గట్టుగా మనము నెక్స్ట్ ఇయర్ని మనం ఇంకెలా మాడిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సో దట్ వీ కెన్ రీచ్ ద ఫైనాన్షియల్ గోల్. సో వీ ఆల్వేస్ రికమెండ్ ఎవ్రీ వన్ గో టు ఏ ఫైనాన్షియల్ ప్లానర్ ఆర్ రీచ్ అస్ అండ్ టేక్ సమ్ హెల్త్ చెకప్ లాగా వెల్త్ చెకప్ ఒకసారి చేయించుకుంటే బాగుంటుందండి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ టాపిక్ టుడే. సో 2024లో మనం బేసికల్గా ఒక 4 కేటగిరీస్ మనం ఎక్కువగా రెగ్యులర్గా అందరం ఇన్వెస్ట్ చేసేది ఏముంటుంది, ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తాము త్రూ డైరెక్ట్ ఈక్విటీ కానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేదు అంటే ఎఫ్డీల్లో పెట్టుకుంటాం, అంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. సో ఏదైనా పీఎఫ్లో పెట్టుకోవడం, పీపీఎఫ్లో, లేకపోతే డెట్లో పెట్టుకోవడం, లేకపోతే మనం ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో వీటిల్లో కొంతమంది కన్జర్వేటివ్గా ఇలాంటి వాటిల్లో పెట్టుకుంటూ ఉంటారు గ్యారంటీడ్ రిటర్న్స్ అని. ఇంకోటి ఏంటంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ఆల్ మనం 4 కేటగిరీస్ కానీ మనం చూసుకున్నట్లయితే సర్ప్రైజింగ్లీ 2024లో లెట్స్ ఏ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh సిల్వర్లో కానీ పెట్టున్నట్లయితే 1 year బ్యాక్ దట్ హ్యాస్ బికమ్ ఎగ్జాక్ట్లీ 1,37,200 రూపీస్ అయ్యి ఉండేవి. అంటే యూ హ్యావ్ గాట్ ఆల్మోస్ట్ 37% రిటర్న్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఎవరు చూడట్లేదు కూడా. బట్ సిల్వర్ ఈజ్ గివింగ్ వెరీ గుడ్ రిటర్న్స్. అంటే ఆ సిల్వర్ ఏంటంటే మనకి ఇండస్ట్రియల్, అంటే కొత్తగా ఈవీ మనం బాగా దగ్గరకు, అంటే ఈవీలో మనం చాలా రెవల్యూషనరీ చేంజెస్ చూస్తున్నాము. సో ఈ ఈవీ వెహికల్స్లో ఈ సిల్వర్ అనేది బాగా యూజ్ చేస్తారు. అలానే ఇండస్ట్రియల్లో కూడా చాలా ఇండస్ట్రీస్లో ఈ సిల్వర్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంటుంది. సో దెర్ ఈజ్ ఎ హ్యూజ్ డిమాండ్ ఫర్ ద సిల్వర్. సో దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే 37% రిటర్న్స్ వచ్చాయండి. అలానే గోల్డ్ మీరు కానీ 1 lakh పెట్టినట్లయితే 1 year తర్వాత ఇప్పుడు మనకి 33%, అంటే 1,33,000 అయ్యేది మీ 1 lakh. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ఆర్ నిఫ్టీలో కానీ మీరు పెట్టినట్లయితే 1 lakh ఇప్పుడు 1,24,000, అంటే దాదాపుగా 20-25, అంటే కొంచెం మారుతూ ఉంటాయి కాబట్టి 20-25% వరకు మీకు రిటర్న్స్ వచ్చి ఉంటాయండి. అదే 1 lakh మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్, అంటే కొంచెం ఈ రిస్క్ అంటే వద్దు అనుకునే వాళ్ళందరూ కూడా కొంచెం గ్యారంటీడ్ వాటిల్లో పెడతారు కాబట్టి మీకు ఒక 7,000 వచ్చేది, అంటే 7% రిటర్న్. సో మీ 1 lakh 7,000 అయ్యేది. నౌ యూ కెన్ అండర్స్టాండ్ వేర్ టు కీప్ యువర్ మనీ. సో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి. మన టార్గెట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అబోవ్ ఒక 2-3% ఉండాలి అని మేము ఎప్పటి నుంచో యాజ్ అ ఫైనాన్షియల్ ప్లానర్గా చెప్తున్నాము. సో మనకున్న ఈ రైజ్ ఆఫ్ ప్రైజెస్ యాజ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి, లైక్ మీ రెంట్స్ దగ్గర నుంచి, మీ డే టు డే కమోడిటీస్ దగ్గర నుంచి, మీ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా మనకి ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనకి మినిమం ఒక 12%-15% రావాలి కాబట్టి, సో బిగ్ నో ఫర్ ఎఫ్డీస్ లైక్ 7%, 6% వచ్చే ఇన్స్ట్రుమెంట్స్లో కానీ మీరు పెట్టారంటే మన వెల్త్ క్రియేట్ చేయలేమండి అంత ఫాస్ట్గా. సో లెట్స్ గెట్ బ్యాక్ టు దిస్ నిఫ్టీ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్. ఈ సిల్వర్ అండ్ గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ అసెట్ క్లాసెస్ ఇన్ 2024 కాదండి, లాస్ట్ 3 yearsలో కూడా గోల్డ్ హ్యాస్ బీటన్ ఈక్విటీ. మనం అందరం ఏమనుకుంటామంటే
ఈక్విటీలో పెట్టాలి బట్ లాస్ట్ 3 years నుంచి గోల్డ్ హ్యాస్ బీటన్ నిఫ్టీ. కమోడిటీ యొక్క స్టాండర్డ్స్ అనేవి చాలా పెరుగుతూ ఉన్నాయి. దానికి మెయిన్ రీజన్ ఈ ఇయర్లో వచ్చిన పెక్యులర్ ఈవెంట్సే కారణమని కొంతమంది ఈ వార్ సిచ్యువేషన్స్ రావడము. సో మీరు అదే చెప్తారా? అవునండి. అంటే ఎప్పుడైతే కొన్ని అన్సర్టనిటీస్ పెరుగుతాయో ఎస్పెషల్లీ గోల్డ్ అనేది పెరుగుతూ ఉంటుందండి. అన్సర్టనిటీస్ లైక్ ట్రంప్ ఎలక్షన్స్ అనేది ఒక అన్సర్టనిటీ, మన దగ్గర ఎలక్షన్స్ ఒక అన్సర్టనిటీ ఉంది, ఆ తర్వాత మనకి వార్ సిచ్యువేషన్, జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి, అలానే ఎకానమీ ఒక రకమైన చేంజెస్, తర్వాత అన్ని ఎకానమీస్ ఈ ఇన్ఫ్లేషన్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. సో ఎప్పుడైతే మొత్తం సిస్టంలో కొంచెం రిస్క్ అనేది రాగానే ఇమ్మీడియట్గా ఈక్విటీ కన్నా ఈ గోల్డ్ అనేది ఎక్కువగా మనకి రిటర్న్స్ ఇస్తాయండి. సో అందుకనే మేము ఏం చెప్తామంటే పోర్ట్ఫోలియోలో, అంటే దీన్నే మనం అసెట్ ఎలకేషన్ అంటాం, అసెట్ ఎలకేట్ చేసుకునేటప్పుడు మనం ఎందులో ఇంక్రీజ్ చేసుకోవాలి, ఏ అసెట్ ఎలకేషన్ తగ్గించుకోవాలి అనేది ఒక మంచి క్లియర్ పిక్చర్ ఉండాలండి. అది ఎవ్రీ ఇయర్ మనం ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో కానీ ఫైనాన్షియల్ ప్లానర్తో కూర్చొని ఓకే ఈ ఇయర్ మనం నెక్స్ట్ 2 yearsకి ఎందులో ఎక్కువ ఎలకేట్ చేయాలి, ఏ అసెట్ క్లాస్లో మనం ఉండాలి అనేది అయితే మనం చూసుకోవాలండి. సో దిస్ ఈజ్ అంటే ఈ రికమెండేషన్ అంటే ఈ 2024లో ఇది పెర్ఫార్మెన్స్. మరి 2025లో ఎలా ఉండబోతుందంటే అగైన్ అందరూ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఇప్పుడైతే గోల్డ్ మనకి 80,000 79,000 ఉంది, అది ఇంకొక 10-15% పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ ఇయర్లో కూడా అంటున్నారు. అండ్ తర్వాత సిల్వర్ కూడా ఇప్పుడు 90,000 ఈ రేంజ్లో ఉంది, అది కూడా 1,10,000 అయ్యే అవకాశం ఉంది, అది కూడా 15-20% రిటర్న్స్. సో దెర్ ఈజ్ ఎ హ్యూజ్ అంటే అప్సైడ్ అయితే ఇంకా ఉందండి. గోల్డ్ అండ్ సిల్వర్కి అయితే కొంచెం అప్సైడ్ ఉంది, ఎందుకంటే మన అన్సర్టనిటీస్ ఇంకా పోలేదు. సో బై దట్ టైమ్ ఈ గోల్డ్ అండ్ సిల్వర్లో అయితే ఇంకొంచెం అప్సైడ్ ఉంది. బట్ మేము ఇచ్చే రికమెండేషన్ ఏంటంటే గోల్డ్ సిల్వర్ అనగానే ఒక గోల్డ్ చైన్ కొనుక్కోవడం, లేకపోతే షాప్కి వెళ్ళి ఒక గోల్డ్ ఆర్నమెంట్ కొనుక్కోవడం. సో దట్ ఈస్ నాట్ వీఆర్ రికమెండింగ్ అండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆర్నమెంట్లో కొనుక్కుంటారో ఆల్రెడీ మీకు 20% పోయినట్టే. చాలా మందికి 22% అంటే 22 క్యారెట్ గోల్డా 24 క్యారెట్ గోల్డా దీంట్లో కూడా చాలా డౌట్ ఉంది అనమాట. అవును, మీరు ఇది సజెస్ట్ చేసి అసలు ఫిజికల్ గోల్డే మేము వద్దని చెప్తామండి. మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి, మీరు అలా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అంటే డెఫినెట్లీ వీఆర్ రికమెండింగ్ సిల్వర్ ఈటీఎఫ్స్ ఉంటాయండి, గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి, సో చాలా ఉంటాయి. సో మేడం నాకు ఇవన్నీ తెలియవు ఎట్లా అంటే డెఫినెట్లీ దే కెన్ అప్రోచ్ అస్. సో ఇప్పుడు మీరు చెప్పిన పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ 33% ఈటీఎఫ్ లో వచ్చిన రిటర్న్స్ అండి. సో సిల్వర్ ఈటీఎఫ్స్ ఉంటాయి, గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి, ఒక 3,000-4,000 మినిమం. అంటే ఇప్పుడు అందరి దగ్గర ఎస్ఐపీస్ ఉంటాయి కదండి, మీరు ఒక 20,000 ఎస్ఐపీస్ అంటే ఒక 4 స్కీమ్లు ఉంటాయి. సో వై కాంట్ వి యాడ్ ఏ సిల్వర్ ఈటీఎఫ్, వై కాంట్ వి యాడ్ ఏ గోల్డ్ ఈటీఎఫ్? అది కూడా అలవాటు చేసుకుంటే మన పోర్ట్ఫోలియోలో అది కూడా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక లాస్ట్ 3 months నుంచి మార్కెట్స్ ఆర్ వెరీ వాలటైల్ అండ్ అంటే అందరి పోర్ట్ఫోలియోస్ నెగిటివ్ చూపిస్తున్నాయి. సో ఇలాంటి టైంలో మీకు ఇది గోల్డ్ అనేది ఉన్నది అనుకోండి, కొంచెం హెడ్జింగ్గా ఉంటుంది. ఓవరాల్ పోర్ట్ఫోలియో అనేది మీకు అంత నెగిటివ్గా కనిపించదు. బట్ దెర్ ఆర్ మెనీ స్ట్రాటజీస్ అండి విచ్ ఆర్ ఏంటంటే పర్సనల్గా మేము ఏంటంటే కస్టమైజ్డ్గా మీకు ఏది సూటబుల్ అవుతుందో అనేది మాత్రమే చెప్పాలి. డైరెక్ట్గా ఇప్పుడు మేము ఏదైతే చెప్తున్నామో దాన్ని బట్టి మనం వెళ్ళకుండా యూ కెన్ సిట్ విత్ యువర్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ గోల్ అండ్ టైమ్ హారిజన్, మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, మీరు ఎన్ని ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేయగలుగుతారు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇలాంటివన్నీ మాట్లాడితే ఇంకా మనం పర్ఫెక్ట్గా వాళ్ళకి తగ్గట్టుగా మనం ఒక అసెట్ ఎలకేషన్ అనేది ఎందులో ఎంత పర్సంటేజ్ పెట్టాలి, డెట్లో కూడా కొంత ఉండాలి, గోల్డ్లో ఉండాలి, అలానే సిల్వర్లో ఉండాలి, ఈక్విటీలోకి ఉండాలి, బట్ ఎంత పర్సంటేజ్ ఉండాలి అనేది మనకు ఎకనామిక్ కండిషన్స్ అండ్ మార్కెట్ కండిషన్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ పర్సనల్ సిచ్యువేషన్స్ బట్టి మేము డిసైడ్ చేస్తామండి. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ పోర్ట్ఫోలియో అంటే వెల్త్ క్రియేషన్ కోసం మీ అందరికీ. తప్పకుండా మ్యామ్. అండ్ ముఖ్యంగా మనం 2024 ఎండింగ్కి ఇలా ఉంది సిచ్యువేషన్ అనేది ఎలా అయితే మ్యామ్ మనకి అనలైజ్ చేసి చెప్పారో, అలాగే 2025లో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఒక రైట్ ప్రొఫెషన్ని కలవడం ద్వారా కూడా సిచ్యువేషన్ ఇలా ఉండబోతుందని ముందుగా మనం ప్యాటర్న్ వైజ్ డీకోడ్ చేసి మనకి ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఒక రైట్ ప్రొఫెషనల్ని మీరు మీట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానికి సంబంధించి డీటెయిల్స్ కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.